నెక్స్ట్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. సో అసలు ఈ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటనేది ఫస్ట్ చూద్దామండి. రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే ఇట్స్ ఎ టెక్నాలజీ, అంటే రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మనము జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం. అంటే ఇట్స్ లైక్ మనకి అది ఒక గైడింగ్ టూల్ కింద సర్జరీ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అండి. సో కొన్ని రోబోటిక్ టెక్నాలజీస్లో కొన్ని సిటీ బేస్డ్ రోబోస్ ఉంటాయి, కొన్ని నాన్ సిటీ బేస్డ్ రోబోస్ ఉంటాయి. సిటీ బేస్డ్ రోబోస్ అంటే మనం సర్జరీకి ముందే సిటీ స్కాన్ తీయించి ఆ సిటీ స్కాన్లో మనం ప్లాన్ చేసి మనం ఏదైతే సిటీ స్కాన్లో ప్లాన్ చేసామో దాన్ని మనం సర్జరీలో ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ప్రిడామినెంట్లీ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఏంటంటేనండి, ఎప్పుడు కూడా మన కన్వెన్షనల్ జాయింట్ రీప్లేస్మెంట్లో ఏంటంటే మనము ఒకటి కట్, అంటే ఇప్పుడు మనము పరికరాలను పెట్టడానికి కట్స్ తీసుకోవాలి. ఆ కట్ తీసుకున్న తర్వాత మనం వెరిఫై చేసుకుంటాం అసలు మనం తీసుకున్న కట్ కరెక్టా కాదా. అండ్ కొన్నిసార్లు ఏంటంటే అసలు మనం ఫీమర్ సైడ్ ఏంటంటే మనం అసలు తీసుకున్న కట్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోవడం కూడా మనకి కన్వెన్షనల్ టెక్నాలజీలో కష్టం అవుతుంది. కొన్ని పాయింట్స్ ఫీమర్లో అంటే అండ్ కొన్ని పాయింట్స్ టిబియాలో, యాంకిల్లో కొన్ని పాయింట్స్ ఇస్తాం. ఈ పాయింట్స్ని బట్టి ఏంటంటే ఇట్ విల్ క్యాలిక్యులేట్ అసలు ఈ పేషెంట్కి బెండ్ ఎంత ఉంది, ఈ బెండ్ని మనం కరెక్ట్ చేయాలంటే ఎలా కట్ తీసుకోవాలా, అండ్ కట్ తీసుకున్న తర్వాత కండరాలు అంటే ఒక సైడ్ టైట్గా ఉంటాయి, ఒక సైడ్ వదులుగా ఉంటాయి. ఈ బ్యాలెన్స్ చేయాలంటే ఎంతవరకు కండరాలని వదులు చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇయటమే కాకుండా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా అది ఉపయోగపడుతుందండి. అంటే మనం కట్ తీసుకుంటున్నప్పుడు మనం ఎంత కట్ తీసుకోవాలి, మనం తీసుకుంటుంది కరెక్టా లేదా, తీసుకున్న తర్వాత మనం కరెక్ట్ కట్ తీసుకున్న తర్వాత దాన్ని రోబోటిక్ డ్రిల్ ఆగిపోద్దండి. మనం దాన్ని పుష్ చేసి కట్ చేయమన్నా కూడా కట్ చేయదు. సో సింపుల్ పాయింట్లో చెప్పాలి అని అంటే రోబోటిక్స్ టెక్నాలజీ ఇస్ ప్రిడామినెంట్లీ ఫర్ యాక్యురసీ ఆఫ్ ద సర్జరీ